నువ్వు ఏ తప్పు చేయకపోయినా, ఏ పొరపాటు నువ్వు చేయకపోయినా, ఈ లోకంలో ఖచ్చితంగా నీ మీద కొన్ని నిందలు పడతాయి, ఖచ్చితంగా పడతాయి. నువ్వు ఏ పొరపాటు కాలు జారకపోయినా, చిన్న మైనర్ మిస్టేక్ నువ్వు చేయకపోయినా సరే, నిందించే వాళ్ళు నీకు ఎదురు పడతారు, దూషించే వాళ్ళు ఖచ్చితంగా నీకు ఎదురు పడతారు, నిన్ను బాధ పెట్టేవాళ్ళు, నీ మీద అవమానాలు మోపేవారు ఖచ్చితంగా నీ జీవితంలో ఎదురవుతారు. కానీ బైబిల్లో విలువైన మాట దేవుడు రాస్తామన్నాడు తెలుసా? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలు మీ మీద పలికినప్పుడు మీరు ధన్యులు, వాటిని బట్టి ఆనందించి మీరు ఏం చేయాలా? సంతోషించండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడి నామని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఓ నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలు మీ మీద పలికినా కానీ మీరు వాటి యందు సంతోషించండి, ఆనందించండి. రిజాయిస్ ఇన్ దెమ్. ఆ మాటలను బట్టి నువ్వు ఆనందించి. ఎందుకో తెలుసా? ఈ చెడ్డ మాటలు నా మీదకి వస్తున్నాయా? అయితే దీని తర్వాత అదే నోరులను ఊరేగించబోతున్నా. ఏ నోరైతే నువ్వు ఇలా, నువ్వు అలా, నువ్వు పాపిష్టి జీవితంలో జీవిస్తున్నావు, పాపిష్టి బ్రతుకుతూ ఉన్నావు, నీకు క్యారెక్టర్ లేదు, యు ఆర్ వేస్ట్, యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్ అని చెప్పి ఏ నోరులైతే నిందిస్తున్నాయో ఒక రోజు రాబోతుంది, అదే నోర్లు విప్లవాత్మకంగా నీ కొరకు కనపరచబోతున్నాయి, విప్లవాత్మకంగా నీ గురించి మాట్లాడబోతున్నాయి. ఏ నోరులైతే అవమానపరిచాయో అవే నోరులు నిన్ను కనపరిచే విధంగా నా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కడు యోసేపు ముందుకొచ్చి ఈ బంధించిన బంధకాలు చూసి, కట్టబడిన విధానం చూసి, ఊరే యోసేపా నీకు ఇదేం గతిరా బాబు, నీ గురించి ఐగుప్తు దేశంలో నువ్వు కలలు కంటావని, దర్శనాలకి భావాలు చెప్తావని, నువ్వు యథార్థత కలిగిన వాడువని, నువ్వు పరిశుద్ధత పవిత్రత కలిగిన వాడువని, నీ గురించి ఒక మంచి పేరుంది కదా, నీకు కావలసి పోతీఫర్ భార్య కావాలా, ఇటువంటి దిక్కుమాలిన పని చేసావేంట్రా అని చెప్పి జైలులో ఉన్న ప్రతి మనుషుడు యోసేపు నిందిస్తూ ఉన్నాడు. వాస్తవానికి చేశాడా యోసేపు? తప్పు చేశాడా? అయినా నిందలు వచ్చాయి. నీ జీవితంలో కూడా బైబిల్ పట్టుకున్నందుకు నిందలు రావచ్చు, ప్రార్థన చేస్తున్నందుకు నిందలు రావచ్చు, పరిశుద్ధంగా జీవిస్తున్నందుకు నిందలు పడవచ్చు, పవిత్రంగా జీవిస్తున్నందుకు నింద పడవచ్చు. కుటుంబ సమేతంగా నువ్వు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు చూస్తున్న ప్రజలు రకరకాలుగా వేధించవచ్చు. అయినా పర్లేదు, దేవుని కొరకు సహించు, భరించు. ఆ చెడ్డ మాటలు వింటున్నప్పుడు ప్రార్థన చెప్పి ఏ నోర్లైతే దూషించాయో అదే నోర్లను కనపరిచే విధంగా దేవుడు మార్చును మాక.